వెల్కమ్ బ్యాక్. తిరుమల వెంకన్న ఆలయం నమూనా విశాఖలో కొలువై వైకుంఠ వైభవాన్ని మరింత పెంచింది. మాధవం సేవా సమితి పేరుతో కొంతమంది భక్త బృందం విశాఖలో ఏర్పాటు చేసిన నమూనా ఆకట్టుకుంటుంది. భక్తుల కోలాటాల మధ్య స్వామి కైంకర్యాలు వైకుంఠ ఏకాదశి వైభవంతో ఆధ్యాత్మికతను పెంచుతున్నాయి. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మొత్తం విశాఖపట్నంలో భక్తులంతా కూడా వైష్ణవాలయాలకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా స్వామి దర్శనం అనేది ఈ రోజు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటే మహిమాన్వితమైన ఆ దర్శనం ఎంతో పుణ్యఫలం ఇస్తుందని భక్తులు భావిస్తారు. అందుకే ప్రతి వైష్ణవాలయంలోని కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులంతా కూడా ఆలయాలకి చేరుకొని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు విశాఖపట్నంలో మరొక ప్రత్యేకత ఉంది. ఆ ఏడుకొండల స్వామి ఆ వెంకటేశ్వరుడు ఈ రోజు భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు. అనంటే ఇక్కడ చూసుకుంటే గనక మనకి ఏడుకొండల స్వామి సెట్ వేసి వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే మనం తిరుపతిలో దర్శనం చేసుకుంటామో అదేవిధంగా అంతటి మహిమాన్వితమైన రూపాన్ని భక్తులందరికీ కూడా దర్శించుకునే భాగ్యాన్ని అయితే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే కల్పించారు. విశాఖపట్నంలో స్వామి దర్శనం మరి అందరూ కూడా ఎంతో ఈరోజు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుచుకుంటారు. ముక్కోటి దేవతలు కూడా స్వామిని కొలిచి చూసి భక్తులంతా కూడా తరించిన రోజు ఇది. ఎందుకనంటే స్వామి యోగ నిద్ర తరువాత వైకుంఠ వాకిళ్లను తెరిచి భక్తులందరికీ కూడా అలాగే ముక్కోటి దేవతలకి కూడా దర్శనమిచ్చిన రోజు ఈ రోజు. అందుకనే వైకుంఠ ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఇక్కడ చూసుకుంటే గనక ఆ సర్వాంతరయామి దర్శనం అనేది నిజంగానే ఎంతో అద్భుతం, అనిర్వచనీయంగా ఉంది. ఇక్కడ ఈ స్వామిని ఏర్పాటు చేసిన భక్తులు అలాగే మిగతా ఈ స్వామి యొక్క విశిష్టతను చెప్పడానికి అర్చకులు కూడా మనతో ఉన్నారు. అసలు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటిది, అలాగే ఈ రోజు ఇక్కడ ఈ స్వామి దర్శనం అనేది భక్తులకి కల్పించారు కాబట్టి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. స్వామి నమస్తే. వైకుంఠ ఏకాదశి అంటేనే చాలా విశిష్టమైన రోజుగా హిందువులు భావిస్తారు. హైందవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా వైష్ణవాలయాల్లో స్వామి దర్శనం అంటే వైకుంఠ వాకిళ్లలో నించొని ఆ స్వామిని దర్శించుకుంటే చాలు కోటి జన్మల పుణ్యం పాప పరిహారణ జరుగుతుందంటారు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. స్వామి మనల్ని అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవి విరహాన్ని కూడా సిద్ధపడ్డాడు. స్వామి పైనుండి కిందకి దిగి వైకుంఠాన్ని వేడిన స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరుడుగా ఏడుకొండలపై స్థిరమయ్యాడు. కానీ ఆ వెంకటేశ్వరుడు దర్శనం మానవ మాతృలుగా ఉన్న మనకి, సాధారణ భక్తులుగా ఉన్న మనకి దుర్లభంగా మారినటువంటి రోజులు. అందున ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే స్వామి యోగ నిద్ర నుండి మేలుకుంటూ ఒక్కొక్క గణానికి ఒక్కొక్క నెలన దర్శనం ఇస్తూ ఈ నెలలో మనుష్య జాతికి దర్శనమిచ్చినటువంటి నెలగా వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి దివసంగా పెద్దలు కొనియాడతారు. అంతేకాకుండా క్షీరసాగర మదనానికి సంకల్పం జరిగిన రోజు కూడా వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఒక శాస్త్రవచనం. కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వరుడు దర్శనం అందరికీ దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గనక ఏడుకొండలు ఎక్కి స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం ఎంతమంది ముద్దో తెలియదు, కానీ మనందరి భాగ్యవిశాత్తు స్వామివారు ఏడుకొండలు దిగి మన ప్రాంతానికే విచ్చేశాడు అన్నట్లుగా ముమ్మూర్తుల స్వామివారి మూర్తి 9.5 అడుగుల ప్రమాణం కలిగిన తిరుమల ప్రమాణమే. తిరుమల స్వామివారు 9.5 అడుగుల ప్రమాణం కలిగి ఉంటారు. అదే మాదిరిగా స్వామివారికి మాదిరి అలంకరణ, ఆ తోమాల అలంకరణ, సుప్రభాతం మొదలుగాను ఏకాంత సేవ వరకు స్వామివారికి తిరుమల కొండపై జరిగేటువంటి ప్రతి సేవా కైంకర్యాన్ని యాజమాన్యం వారి ప్రోత్సాహంతో అద్భుతమైనటువంటి రీతిని ఇక్కడ నిర్వహించడం మామూలు విషయం. ఈరోజు మీరు ఇక్కడ స్వామికి ప్రత్యేకమైన సేవల ద్వారా వైకుంఠ ఏకాదశి వైభవాన్ని చాటుతూ ఈరోజు ఇక్కడ స్వామి దర్శన భాగ్యాలు అందరికీ కల్పించారు. ఏంటి సరే ప్రత్యేకం? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామనే కోరికతో ఉంటారో అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శన భాగ్యం చేసుకోలేనటువంటి ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని కొండపైన దర్శించుకుంటే ఎలాగైతే అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతిని కల్పించడం కోసం, ఆ భక్తులకి అనుగ్రహం తర్వాత వారికి ఒక అనుభూతి చెందడం కోసం మా వంతు ప్రయత్నంగా కొండపైనటువంటి స్వామివారి ఏదైతే ఆ కైంకర్యాలు, అలంకరణలు, స్వామి ఏదైతే ఆ నమూనా ఏదైతే ఉందో ఆ నమూనా దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి ఆ దర్శన భాగ్యం కల్పించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నామండి. అయితే ఈరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాలని పూర్తిగా ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళి దర్శించుకున్నాము అనే అనుభూతితో బయటికి వెళ్ళే
ఆ ఆలోచన రావడం కోసం దానికోసం మేము ఇవన్నీ ఏర్పాట్లు చేస్తామండి. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే చేస్తాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసి ఈ నిర్వహణ చేస్తాం. అందరూ కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకొని తన్మయత్వంతో తరించాలని ఇక్కడ వారందరూ కూడా భావిస్తూ ఈ మూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి సెట్లో స్వామి భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనమిస్తూ వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో ఈ ఆరిలవ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.